హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనం 740 ఫ్యామిలీ మెంబర్స్ అయ్యామండి. సో ప్రస్తుతానికైతే అవుట్ స్టాండింగ్ కామెంట్స్ అయితే ఏమీ లేవు. వచ్చిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. మనం ఈరోజు 3rd ఏప్రిల్ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము FIDI డేటా గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం అనలైజ్లోకి వెళ్తాము. ప్లస్ ఇక్కడికి వెళ్ళేసి మనం ఫస్ట్ చెక్ చేసేది FIDI డేటా. సమ్మరీ చూసుకున్నట్లయితే మనకు FIIs మీడియం బేరిష్గా ఉన్నారు, ప్రో మైల్డ్ బేరిష్, మీడియం బేరిష్గా ఉన్నారు. సో ఓన్లీ బుల్లిష్గా ఉండింది క్లయింట్స్ మాత్రమే. సో జనరల్గా మార్కెట్లో ఉన్న యుఫోరియాని బట్టి మార్కెట్ అప్ సైడ్ పోతుంది అని అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో మన FIIs ప్రో ట్రేడర్స్ ఇద్దరూ కూడా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. ప్లస్ లాస్ట్ 2 days నుంచి మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. 2 to 3 days నుంచి మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ అయిన స్టేజ్లోనే మార్కెట్ డే ఆల్ సైడ్ వేస్లో కొనసాగింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టుడే ఈజ్ ఎ ట్రెండింగ్ డే అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ సైడ్ అవ్వచ్చు అనేది నా అంచనా ఈ డేటాని బట్టి. ప్లస్ మనకు నిన్న US మార్కెట్స్ చూసుకున్నట్లయితే 150 పాయింట్స్ డౌ జోన్స్ డౌన్ అయింది, 450 పాయింట్స్ ఏమో డౌన్ అయింది. సో మనకు ఆ ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ మీద ఉండబోతుంది. సో మనకు FIDI డేటా అయిపోయిన తర్వాత మనం చెక్ చేసేది అనలైజ్లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్, ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ మనం నిఫ్టీ తీసుకున్నట్టయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,500, కానీ నాకు ఇమీడియట్ సపోర్ట్స్ మేజర్ సపోర్ట్ కనపడుతుంది 22,100. సో మార్కెట్స్ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉన్నాయి, సపోర్ట్ అనేది చాలా దూరంలో ఉంది. కాబట్టి మనకి డౌన్ ట్రెండ్, అది కూడా ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. జనరల్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది బిఫోర్ ఎక్స్పైరీ సైడ్ వేస్ కానీ ఉన్నట్లయితే ఎక్స్పైరీ రోజు ఎయిదర్ సైడ్ ట్రెండింగ్ అవుతుంది. బట్ మనం FIDI డేటా చూసినప్పుడు వాళ్ళు బేరిష్గా ఉన్నారు, కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మన ట్రెండింగ్ డే అనేది డౌన్ సైడ్ ఉండబోతుంది. ఇప్పుడు అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇమీడియట్ 100 పాయింట్స్ లైక్ 47,600కి 48,000 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉన్నాయి. సపోర్ట్ మాత్రం నాకు అంత కాన్ఫిడెన్స్గా కనపడతలేదు. సపోర్ట్ 47,000 దగ్గర మాత్రమే ఉంది. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యే ఇన్ఫర్మేషన్ని బట్టి ఇప్పుడు మనకు పైన కనపడుతుంది మార్కెట్ ప్రీ ఓపెన్ ఎంత అయిందంటే 47,350 అయింది. సో మోస్ట్ ప్రాబబ్లీ 47,000 వరకు పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మనం వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాము. చార్ట్లో ఫస్ట్ అనేది మనం ఎప్పుడూ కూడా బ్యాంక్ నిఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తాం, కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూస్తాము. మీరు మన చార్ట్లో గమనించినట్లయితే లాస్ట్ 2 days నుంచి ఒక స్మాల్ రేంజ్లో మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెనింగే ఈ రేంజ్ బ్రేక్ అయ్యి డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. సో 47,160 ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 47,160 ఇస్ ద ఫస్ట్ టార్గెట్, 47,000 ఇస్ ద సెకండ్ టార్గెట్ యాజ్ పర్ మై ఒపీనియన్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ 5 to 10 minutes ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్స్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ అప్ ట్రెండ్ తర్వాత ఫస్ట్ టైం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇది కూడా గ్యాప్ ఫిల్ చేసే అవకాశం మెండుగా ఉంది. 22,300 ఇస్ ద ఫస్ట్ టార్గెట్, 22,250 ఇస్ ద సెకండ్ టార్గెట్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకొకటి, నేను చెప్పినట్టే జరగాలని ఏం లేదు, జరగకపోవడానికి కూడా 100కి 100% ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ ఓన్ డెసిషన్ మీదనే ట్రేడ్ తీసుకోండి. ఇది జస్ట్ సపోర్టివ్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవాలని కోరుతున్నాను. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. ఈ వీడియో అనేది వ్యూవర్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే చేయబడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.